श्री गुरुभ्यो नमः। हरिः ओम्। गोविंद हरि गोविंद 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 गोविंद हरि गोविंद। राधिका रमणा गोविंद राधिका रमणा गोविंद रास विहरणा गोविंद रास विहरणा गोविंद रमणी कलाप गोविंद रमणी कलाप गोविंद रम्य सलाप गोविंद रम्य सलाप गोविंद गोविंद हरि 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 गोविंद। राधिका रमणा गोविंद राधिका रमणा गोविंद रास विहरणा गोविंद रास विहरणा गोविंद रमणी कलाप गोविंद रमणी कलाप गोविंद रम्य सलाप गोविंद रम्य सलाप गोविंद गोविंद हरि 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 गोविंद गोविंद
గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్ కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్ భాగవత సత్సంగానికి స్వాగతం. స్వయంభూమనువు శతరూప దంపతులు తమ కుమార్తె అయినటువంటి దేవహూతిని వెంట పెట్టుకుని రావడం, వరుడు గురించి నారద మహాముని ముందుగానే సూచించడం, ఆ వరుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వరుణ్ణి అభినందించడం, అతడి యొక్క తపశ్శక్తికి ఆశ్చర్యము ఆనందము కలగడం, తన మనసులో మాట చెప్పడము ఎవరు? స్వయంభువమను. దానికి కర్దమముని ఒప్పుకోవడం, ఆపై వారిద్దరికి వివాహం కూడా చేయడం జరిగింది. ఆ వివాహాలు వారి వారి కుల సాంప్రదాయాన్ని బట్టి వివాహం జరిపించారు. ఇవ్వాల్సినటువంటివి, ప్రదానం చేయాల్సినటువంటి ఆభరణాలు, వస్తువులు అన్నీ ఇచ్చి కుమార్తెను దగ్గరికి తీసుకుని, అమ్మా నిన్ను విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది, నిన్ను అప్పగించేశాము అని చెప్పి ఒక్కసారి ఆ అమ్మాయి యొక్క బుగ్గను పుణికి ముద్దు పెట్టుకొని తల మూర్కొని, అంటే వాసన చూసి ప్రేమ విహ్వలుడై తండ్రి కుమార్తె యొక్క శిరస్సును తడిపారు అన్నారు. ఇక ఆపై కర్దమునితో వీడ్కోలు తీసుకుని భార్యతో రథమెక్కి సపరివారంగా బయలుదేరారు స్వయంభువమను. తరళ తరంగ వీచి సముదంచిత బిందు సరస్వతీ సరిదరవింద తుందిల లసత్తరు తీర నివాస సన్మునీశ్వర నికరాశ్రమాకలిత సంపదలం కనుగొంచు వేట్గా ముప్పిరి గుణనీగనాత్మకుట భేదన విస్ఫుట మార్గవర్తి స్వయంభూమను గురించి తెలియజేస్తూ ఉన్నారండి. ఎందుకంటే మొట్టమొదట మిథునావతారం ఎవరు అంటే స్వయంభువుడు శతరూప. అంతవరకు బ్రహ్మగారు తమ మానస సంకల్పంతో సృష్టించారు. ఇక వీరిద్దరి నుండే ప్రారంభమయ్యింది. అలా అటువంటి స్వయంభూమనువు చాలా గొప్పవాడు. అంతేకాదు ప్రజాపతిగా ఉన్నాడు కాబట్టి పాలన కూడా చాలా సక్రమంగా చేసేవాడు. అయితే ఆశ్చర్యం చూడండి, చెప్పారు కదా విష్ణు భగవానుడికి, హే కర్దమముని మీరు ముఖార విందము నుంచి వచ్చారు అని బ్రహ్మకు.
ఇక మేము భుజాల నుండి వచ్చాము అన్నారు. అంటే భుజాల నుండి వచ్చినటువంటి వారు క్షత్రియులు, ముఖం నుండి వచ్చినటువంటి వారు బ్రాహ్మణుడు అయితే క్షత్రియ కుమార్తెను తీసుకుని వెళ్ళి బ్రాహ్మణుడికి వివాహం చెయ్యాలనుకున్నారు. అంటే ఈ లెక్కను చూస్తే ఆనాడే ఈ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నవా అనేది ఒకటైతే, అప్పటికి ఎంత విరుద్ధంగా విపరీతంగా లేవేమో అని అనిపిస్తుంది. అంతేకాదు సాక్షాత్తు నారద మహాముని సూచించారు. అంతేనటండి, కర్దమముని ప్రత్యక్షమైన విష్ణు భగవానుడి తన కోరిక చెబితే ఆయన ముందే చెప్పేశారు, స్వయంభూమును శతరూప వస్తున్నారు, వాడు కుమార్తెను వెంట పెట్టుకుని వస్తున్నారు, ఆ అమ్మాయి నిన్ను వివాహం చేసుకుంటుంది, నీ కోరిక నెరవేరుతుంది. అంతేకాదు సంతానం కలిగిన తర్వాత నీవు సన్యసించి నీ సాధన నువ్వు చేసుకుంటూ సమాజానికి మేలు చెయ్యాలి అని కూడా ఆజ్ఞ ఇచ్చారు కదండి. అంచేత వివాహానికి పూర్వమే కర్దమముని చెప్పారు, ఆమెకు సంతానం కలిగేంత వరకే నేను ఉంటాను, ఆపై సన్యసిస్తాను అని ముందుగానే నియమాన్ని చెప్పిన తర్వాతే వారు ఒప్పుకున్న తర్వాతనే వివాహం చేసుకున్నారనమాట. అంచేత ఈ స్వయంభూమను శతరూప వీరి గురించే ఇంకా వివరిస్తూ ఉన్నారు మైత్రేయ మహర్షి విదురునికి. కదులుతూ ఉన్నటువంటి కెరటాలు కలిగినటువంటి బిందు సరస్సును దాటి చెప్పుకున్నాం కదా, బిందు సరస్సు అని పేరు ఎందుకు వచ్చింది అనేది బిందు సరోవరం అనేటటువంటిది విష్ణు భగవానుడి యొక్క ప్రేమతో వర్షించినటువంటి ఆనందాసురుడు. ఆనందాసురుడు రావడానికి కారణం ఎవరంటే కర్దమముని యొక్క తపస్సు. అలా రాలినటువంటి ఆ కంటి బిందువుతో ఏర్పడినటువంటి స్థానాన్ని అది బిందు సరస్సు అన్నారు. సరస్వతి నది చుట్టూ తిరిగి వస్తుందన్నారు. అలా వీరు స్వయంభూముడు తన రథాన్ని ఎక్కి బిందు సరస్సును దాటారు. సరస్వతి నదిని కూడా దాటి ఆ నదీ తీరంలో తామర పూలతోనూ దట్టమైన చెట్లతోనూ ఒప్పుతూ ఉన్నటువంటి మునీశ్వరుల ఆశ్రమాలను ముప్పిరుగుని ఉన్నటువంటి వాటిని చూస్తూ ఆనందంతో చూస్తూ స్వయంభువ మనువు తన పట్టణ మార్గాన్ని పట్టి వెళుతూ ఉన్నారు అన్నారు. ఇట్లు చని చని బ్రహ్మావర్త దేశంబునందు, ఇలా వెళుతూ వెళుతూ బ్రహ్మావర్త దేశానికి చేరారటండి. అక్కడ ఎలా ఉంది, ఎందేని తొల్లి లక్ష్మీషుండు యజ్ఞ సూకరమూర్తి గైకొని సరభసముగా ఒడలు జాడించిన పొడమిపై రాలిన రోమజాలంబులు రుచిర హరిత వర్ణమై పొలుపార వర కుశకాశమయంబును యజ్ఞ క్రియాకలాపయోగ్యంబునై చాలా నొప్పారి బర్హిస్సు సంభవించిన తాన సకల ఋషులు క్రతువులు నరించి తద్విఘ్నకారులైన అసురులం త్రుంచి అట్ల స్వయంభుగుండు విష్ణు పరముగా మఖముగా వించి రుచిర మేధసిలు వందవచ్చి ఆత్మీయపురము. పూర్వము విష్ణు భగవానుడు యజ్ఞవరాహ రూపాన్ని ధరించి ఉన్నాడు కదండి, హిరణ్యాక్షుణ్ణి వధించడానికి, భూమిని ఉద్ధరించడానికి. అప్పుడట అలా వరాహావతారాన్ని ధరించి ఉన్నప్పుడు స్వామి ఒక్కసారి గొళ్ళు విదిలించుకున్నాడట. అలా విదిలించినప్పుడు అతని శరీరం మీద నుండి ఆ బిరుసైన వెంట్రుకలు ఆ ప్రదేశంలో రాలాయట. అలా రాలినటువంటి వెంట్రుకలు ఏమైనవట, పచ్చని దర్భలు రెల్లుగడ్డి అయినవట. అంటే మనకి ఆనాటి నుంచి ఈనాటి వరకు అవే అన్నమాట. యజ్ఞవరాహుడి యొక్క విదిలించగా రాలినటువంటి వెంట్రుకలు, పచ్చని దర్భలు రెల్లుగడ్డి, ఇలా ఇవేమిటి, యజ్ఞ కార్యాలకు యోగ్యమైనటువంటి అవి పరికరాలు, ఇవి ద్రవ్యాలు. అంతేకాదు ఆ స్థానంలో అగ్ని కూడా పుట్టాయటండి. తద్వారా వాటితో ఋషులు అక్కడ యజ్ఞాలు చేశారు. యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తూ ఉన్నటువంటి రాక్షసులను కూడా తుదముట్టించారు ఇక్కడ బ్రహ్మావర్త ప్రదేశంలో. అటువంటి బ్రహ్మావర్త దేశంలో స్వయంభూ మనువు కూడా విష్ణు భగవాను ఉద్దేశించి యజ్ఞం చేసి ప్రజ్ఞానిధి అయి విరాజిల్లినటువంటి తన పట్టణాన్ని సమీపించారు. అంటే వెళుతూ వెళుతూ కూడా యజ్ఞవరాహుడు యొక్క ఆ రోమముల వల్ల ఏర్పడినటువంటి దర్భలు, రెల్లుగడ్డి, అగ్ని
ఈ మూడింటి ద్వారా ఆ స్థానానికి అంతటి పవిత్రత వచ్చింది. ఎందరో మునులు ఋషులు యజ్ఞయాగాలు చేశారు కాబట్టి ఆయన కూడా చేశారనమాట. చేసి తన పట్టణానికి వెళ్ళారు. డాయం జనపుర జనములు పాయనములు తెచ్చి ఇచ్చి బహుగతులను సేయగ మంగళ పూజములాయత గతి మ్రోయదొచ్చెనంతఃపురము. అంతేకాదు, ఎప్పుడైతే స్వయంభూమనువు శతరూపతో పాటుగా తన పట్టణాన్ని సమీపిస్తూ ఉంటే పురజనులందరూ కానుకలు తీసుకొచ్చి ఇచ్చారటండి. అంతేకాదు, నుతులు అనేక విధాలుగా స్తుతిస్తూ ఉంటే, ఒక ప్రక్క మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉంటే స్వయంభూమనువు తన భార్య ధర్మపత్ని అయినటువంటి శతరూపతో సహా తన అంతఃపురాన్ని ప్రవేశించారు. ఎట్లు ప్రవేశించి తాపత్రయోపశమనంబగు భగవద్భక్తి వృద్ధి పొందించుచు పుత్ర మిత్ర కళత్ర సుహృద్బాంధవ సహితుండై పరమానందంబున. ఇలా ప్రవేశించినటువంటి ఇతడు తాపత్రయ ఉపశమనము, తాపత్రయాభీల దావాగ్నులావునే విష్ణు సేవామృత దృష్టి లేక ఈ మూడు తాపములు చల్లారాలి అంటే ఏముండాలండి? భగవద్భక్తి, విష్ణు భక్తి. అందుచేత ఈ మూడింటిని ఆది ఆత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటటువంటి ఈ తాపత్రయాన్ని రూపుమాపేటటువంటి భగవద్భక్తిని పెంపొందించుకుంటూ పుత్రులు, మిత్రులు, ఆప్తులు, బంధువులు వీరందరితో కూడి పరమానందంగా ఉన్నారు స్వయంభువమనువు. అతి భక్తిం ప్రతివాసరంబును హరివ్యాసంగుడై మాధవాంకిత గంధర్వ విపంచిక కలిత సంగీత ప్రబంధానుమోదితుడై ఇష్ట విభూతులందు అనురక్తిం పొందక ఏ ప్రొద్దున్ అచ్యుత సేవైక పరాయణుండగుచు అస్తోక ప్రభావోన్నతి. ఇదండి వారి గొప్పతనం. ఏం చేస్తూ ఉంటారు? ప్రతిదినము కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు భగవానుడి యందే మనస్సు నిలిపి గంధర్వ వీణను మేళవించి విష్ణు భగవానుడికి అంకితంగా కమ్మని గీతాలను గానం చేస్తూ సంతుష్టాంతరంగుడై ఉంటాడు. భోగభాగ్యాలు ఎన్ని అనుభవిస్తున్నా దేని మీద ఆసక్తి లేకుండా ఉంటాడండి. మరి ఇక దేని ఎంత ఆసక్తి అండి? భోగాల మీద ఆసక్తి లేకపోతే అని అంటే సర్వదా నారాయణ సేవా పరాయణుడై అనంత మహిమాన్వితుడయ్యాడు అన్నారండి. అందుచేతనే తెలివైనటువంటి పెద్దలు ఏమంటారు అంటే, ఎంత సంపాదించాడు, ఎన్ని భోగాలు అనుభవించాడు అనేది కాదు, అతడు ఎంత భక్తి తత్పరుడై ఉన్నాడు, సమాజానికి ఎంత సేవలు అందించాడు అనేదే చూస్తారు. అదే మహిమాన్వితం తప్ప ఎంత సంపాదన, ఎంత భోగలాలస అనేది కానే కాదు. హరిపాదాంబురుహద్వయార్పిత తులస్యామోదం కొంచు తచ్చరితంబుల్ తలపోయుచుం పొగడుచుం చర్చించుచున్ వించు తత్పరిచర్యా వ్యతిరిక్త సంసరణ సద్ధర్మార్థ కామంబులం పరిభూతంబులు చేసి మోక్షపద సంప్రాప్తి క్రియారంభుడై. ఆ స్వయంభూమనువు విష్ణు భగవానుడి యొక్క పాద పద్మములపై సమర్పింపబడినటువంటి తులసీ దళాల పవిత్ర పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ అంటారండి. అందుచేతనే భగవంతుడికి మనం పూజ చేసిన తర్వాత తీసేస్తూ ఉంటాం. అది నిర్మాల్యం కదండి. ఆ నిర్మాల్యాన్ని తీసేసి అలానే ఎక్కడికో గిరవాటు వేయడము, లేకపోతే డస్ట్బిన్ లో వేయడము కాకూడదు. ఏం చెయ్యాలండి? అవి తీసి ఒక్కసారి ఆఘ్రాణించాలి. భగవంతుని యొక్క పాద నిర్మాల్యం, అది తులసీదళమా, లేకపోతే మందార పుష్పమా, లేక పారిజాత పుష్పమా, ఏదైనప్పటికీ కూడా అంచేత ఆ పవిత్ర పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ ఆ భగవంతుని యొక్క లీల విలాసాలను స్మరిస్తూ, అంతేనటండి, కీర్తిస్తూ, మరి అంతేనా, చర్చిస్తూ, అంత మాత్రమే కాదు, వింటూ
శ్రవణం కూడా చేస్తూ ఆ భగవంతుని యొక్క సేవలకు ఆటంకాలైనటువంటి సంసార బంధాలైనటువంటి ధర్మార్థ కామాలను తిరస్కరించి మోక్ష సాధకములైనటువంటి సత్కార్యాలను నిర్వహిస్తూ ఉన్నాడు అని తెలియచేస్తూ ఉన్నారు. నిగమార్థ గోచరుండనదగు హరిచరిత ప్రసంగ తత్పర చిత్తుండగు అతనికి స్వాంతరంగములకు యామములగిన యాతయామములయ్యన్. వేదార్థాలకు మాత్రమే గోచరమయ్యేటటువంటి ఆ భగవంతుని చరిత్రను ప్రసంగించడంలో ఆసక్తి కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్న ఆ స్వయంభువ మనువుకి ఎన్ని జాములు గడిచినా గడవనట్లే ఉంటుందటండి. మనకు కూడా చూడండి, అయ్యో అప్పుడే టైం అయిపోయిందా అనిపిస్తుందండి. అంటే అంతటి అనురక్తితో వినేవాడు స్వయంభువ మనువు. ఎన్ని జాములు, ఒకటో జామ, రెండో జామ, మూడో జామ, నాలుగో జామ తెలిసేదే కాదటండి. ఎంత సమయం అయ్యింది కూడా తెలియకుండగానే అంత అనురక్తితో ఆ భగవంతుని యొక్క చరిత్ర స్మరించడము, కీర్తించడము, శ్రవణం చెయ్యడము, చర్చించడము ఇన్ని చేస్తూ సమయాన్ని తెలియకుండగానే గడిపేసుకుంటూ ఉన్నాడు. ఎన్ని జాములు గడిచినా గడవనట్టే ఉంది అతనికి. వెండియు నమ్మేటి విష్ణు మంగళ కథా కన్నన చానాముగాననుతులు సలుపుచు స్వస్వప్న జాగ్రత్ సుషుప్తుల తలగించి ఆ పుణ్యతముడు తాను చక్రిదాసుడు గాన శారీర మానస దివ్య మానుష భౌతిక వ్యధలను తగులక సన్మునీంద్ర శ్రేణికి తగదనరు వర్ణాశ్రమ ధర్మగతులు తప్పకుండగా నడవుచు తగిలి సర్వభూతహిత వృత్తి నతుల విఖ్యాతలీలం ఏక సప్తతి యుగములు అస్తోక చరితుడగుచున్ వర్తించే సమ్మోదమతిశయిల్లా. హే నాయన పరీక్షణ చక్రవర్తి, అలానే ఇక్కడ హే విదురా, స్వయంభువ మనువు విష్ణు భగవానుడి యొక్క దివ్య మంగళ చరిత్రలను వింటూ ఆయన రూపాన్నే ధ్యానిస్తూ అతడి లీలలనే గానం చేస్తూ అతన్నే ఆరాధన చేస్తూ తన స్వప్న జాగ్రత్త సుషుప్తి అవస్థలకు అతీతంగా ప్రవర్తించేవాడట. ఇదండి పర్యవసానం ఏమిటి, లక్ష్యం ఏమిటి అంటే మనందరికీ కూడా అదే లక్ష్యం అండి. ఎందుకండి సత్సంగము, ఎందుకండి భాగవతము, ఎందుకండి భగవద్గీత? టైం పాస్ కి మనకి చాలా ఉన్నవి కదండి. అంటే ఇది టైం పాస్ కోసం కాదు, టైంను సేవ్ చేసుకోవడం అండి. అంచేత భగవంతుడి యొక్క దివ్య చరిత్రలను వినడము, ధ్యానించడము, కీర్తించడము, చర్చించడము, ఆరాధించడము దేనికోసము అంటే ఏ అవస్థ ఉన్నా ఆ అవస్థతో సంబంధం లేకుండా అవస్థాతీత స్థితిలో ఉండడం కోసం అండి. ఉపనిషత్తు మనకి ఏం చెప్పిందో ఆ విషయాన్నే, ఆ అనుభవాన్ని ఈ మహానుభావుడు పొందుతూ ఉన్నారండి. శరీరం ఏ అవస్థలోనైనా ఉండొచ్చుగాక, కానీ తాను మాత్రము ఈ మూడు అవస్థలకి అతీతంగా ఉంటూ భగవన్మయమై భగవద్ అనుభూతిలో భగవద్ ఆనందంలోనే ఒలలాడుతూ ఉండేవాడు. విష్ణు భక్తుడు కాబట్టట శరీరానికి గాని మనస్సుకు గాని సంబంధించినటువంటి వ్యథలను ఎప్పుడూ పొందలేదు అంటున్నారు. ఇది ఎందుకంటే భగవద్భక్తి అనేటటువంటి ఆ టానిక్, ఆ టాబ్లెట్ ఏం చేస్తుందండి? శారీరక బాధలు కావచ్చు, మానసిక వ్యధలు కావచ్చు, వీటిని దేన్ని కూడా నాకేదో వచ్చింది, నాకేదో అయిపోతుంది అనేటటువంటి భావము లేకుండా చేస్తుంది భగవద్భక్తి. అంచేత ఇతడికి ఉన్నటువంటి విష్ణు భక్తి కారణంగా శరీరానికి గాని మనస్సుకు గాని సంబంధించినటువంటి ఆది వ్యాధి అంటారు. వ్యాధి శరీరానికి, ఆది మనస్సు. ఆది అంటే బాధ కదండి. అందుచేతనే శరీరం ఉండేటటువంటి వ్యాధికి వైద్యుడు మందు ఇస్తాడండి. మనస్సుకు ఉండేటటువంటి ఆదికి మందు ఎవరిస్తారండి? ఈ వైద్యులు కాదండి.
భవరోగ వైద్యుడు. భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని కదండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని. భవరోగులందరికీ భిషక్ వైద్యుడు ఎవరో అతడు మాత్రమే మానసికంగా ఉన్నటువంటి ఆ ఆధిని తొలగించగలడు. అంచేత ఇతడుకు ఉన్నటువంటి భక్తి ఏం చేస్తుందండి, ఈ రెండు వ్యధలని కూడా అతడు పొందకుండగా హాయిగా ఉంటున్నాడు. అంతేకాదు దేవతల వల్ల కానీ మనుష్యుల వల్ల కానీ పంచభూతాల వల్ల కానీ కలిగేటటువంటి బాధలలో ఎప్పుడూ ఆయన చిక్కుకోలేదు. అదేమిటండి, అది ఎలా సాధ్యమండి అని అంటే అన్నింటికీ మూల కారణమైనటువంటి నిన్న చెప్పారే, సంజయుడు ఏ అర్హతతో భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని దర్శించాడు, ప్రాపంచికాన్ని దర్శించాడు. చరాచర రూపమైనటువంటిది ఇదంతా ఒక ఎత్తు అయితే, చరా అచర రూపమైనటువంటి దీనికి కారణం ఎవడు ఉన్నాడో వాడు ఒక ఎత్తు. అంచేత అతడిని దర్శించిన తర్వాత దీనికి విలువేముంది, అతడిని దర్శించకపోతే మనం ఎంతసేపు ఈ ప్రపంచానికే విలువ ఇస్తూ ఉంటాం, ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటాము, ప్రపంచాన్నే ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. అందుచేత వీటిల్లో మనం చిక్కుకుపోతూ ఉన్నాం. కానీ ఈ మహానుభావుడు వీటిల్లో చిక్కగా దేవతలకు ఎవరు దేవాది దేవుడు, మనుష్యులకు ఎవరు మహిమాన్వితుడు, పంచభూతాలకు సాక్షిగా ఉన్నటువంటి వాడు, ఆధారంగా ఉన్నటువంటి వాడు, ఆశ్రయంగా ఉన్నటువంటి వాడు ఎవరో అతడి స్మరణలో, అతడి చింతనలో, అతడి కీర్తనలో, అతడి చర్చలో, అతడి ఆరాధనలో ఉన్న కారణంగా దీనిలో దేనిలో చిక్కుకోలేదు. ఎవరి వల్ల ఏ రకమైనటువంటి బాధలను ఈయన పొందటం లేదు అన్నారండి. అంతటి స్థాయిలో ఉన్నారన్నమాట స్వయంభువ మనువు. అంతేకాదు ఉత్తమమైనటువంటి మునీశ్వరులకు సంతోషం కలిగే విధంగా వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా నడుపుతూ సర్వ ప్రాణులకు మేలు చేస్తూ 71 మహాయుగాలు పరిపాలన చేశారు అన్నారు. ఎంత ఆశ్చర్యం అండి. మహాయుగాలు మనకి కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అండి. అలాంటి మహాయుగాలు 71 మహాయుగాలు పరిపాలన చేశారట స్వయంభువ మనువు. అంతేకాదు సమ్మోహంతో సాటి లేనటువంటి మేటి యశస్సుతో సచ్చరిత్రుడై విరాజమానమయ్యాడు, విరాజిల్లాడు. ఎవరు? స్వయంభువ మనువు అని అమ్మను చరితము విదురు నకం మైత్రేయముని వరుడు దయతోడన్ వినిపించి కర్దముని కథ తనరగ నెరిగింతునని ముదంబున పలికెన్. ఇంతవరకు ఈ విధంగా విదురునికి మైత్రేయుడు దయతో స్వయంభువ మనువు యొక్క చరిత్రను వినిపించారండి. ఇక ఆపై కర్దముని కథను వివరిస్తాను విను అని అంటూ సంతోషంగా వివరిస్తూ ఉన్నారండి మైత్రేయ మహర్షి. వినేవాడు శ్రద్ధగా వింటే చెప్పేవాడికి ఇంకా శ్రద్ధగా చెప్పాలి అని అనిపిస్తుందండి. అందుచేతనే కదా గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిద జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని ప్రశ్నించాడండి. మరి ఆ ప్రశ్న ఒక అర్జునుడినేనా? అందరినీ ప్రశ్నించాడు. మరి ఆ ప్రశ్నకు అర్జునుడు ఏం సమాధానం చెప్పాడో మరి మనమేమి సమాధానం చెప్పాలో, మన స్థాయి ఏమిటి, మన అర్హత ఏమిటి అనేది కూడా మనం పరిశీలన చేసుకున్నప్పుడే తెలుస్తుందండి. అందుచేత ఇక్కడ ఆయన శ్రద్ధగా వింటున్నారు, ఈయన శ్రద్ధగా వినిపిస్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు కర్దముని కథ నీకు వివరిస్తాను విను అని అంటూ సంతోషంగా చెబుతూ ఉన్నారు మైత్రేయ మహర్షి. ఇట్లు స్వయంభువుండు దేవభూతిం కర్దమునికి వివాహంబు చేసి మరలి చనినం. తదనంతరంబ దేవభూతియు పతిభక్తి కలిగి
భవునికి భవాని పరిచర్య సేయుతరంగున పతియా తనకు నేడు గడయుంగా నిరింగి అమ్ముని ఇంద్రుని చిత్తవృత్తి కొలది దిన దినంబునకు భక్తి తాత్పర్య స్నేహంబులు రెట్టింపం ప్రియ శుశ్రూషణంబులు గావించుచు అనూన తేజో విరాజితయగుచు కామ క్రోధ దంభ లోభాది గుణ విరహితయై శరీర శుద్ధి వహించి మృదు మధుర వచన రచనయై పతి భక్తి ఏమరక వర్తింప దైవయోగంబునైన తప్పింప సమర్థుండైన కర్దముండు నిజ సేవాయాస కృషీభూత దేహేయున్న దేవభూతిం కరుణా తరంగితాపాంగుండై కనుగొని మంజు భాషణం ఇట్లనియే. ఈ రీతిగా స్వయంభువుడు దేవభూతిని కర్దమునికి ఇచ్చి వివాహం చేసి వెళ్ళిపోగా ఆ తరువాత దేవభూతి ఎలా ప్రవర్తించింది అని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారండి. ఇవాళ పెళ్లి చేసుకోబోయే పిల్లలందరికీ ఇలాంటి విషయాలు తెలియచేస్తే వివాహమైన తర్వాత ఏ రీతిగా భర్తను సేవించాలి, అంతేకాదు తపస్సు ఏ రీతిగా చెయ్యాలి, తద్వారా పుట్టబోయేటటువంటి ఆ సంతానానికి ఎంతటి శక్తి వస్తుంది అనేది తెలియాలి అంటే ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియాలండి. ముందు తల్లిదండ్రులకు తెలిస్తే కదా పిల్లలకి చెప్పేది. అంచేత ఇక్కడ వివరిస్తూ ఉన్నారండి. దేవభూతి అట పతి మీద భక్తితో ఎలా ఉంది అంటే భవుడికి భవానీ సేవలు చేసినట్లుగా అన్నారు. అంటే శివుడికి పార్వతీదేవి ఏ రీతిగా ఏ విధంగా సేవ చేసిందో అదే రీతిగా భక్తయే ఏడుగడ, అంటే అతడే రాజు, అతడే దైవం, అతడే సర్వస్వం అని సర్వస్వంగా భావించి ఆ మునీశ్వరుని యొక్క మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాలను తెలుసుకుని ఏది నోరు విప్పి చెప్పకుండగానే మనస్సులో ఉండే భావాన్ని తెలుసుకుని అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉండేదటండి. అందుకనే శుశ్రూష అంటారండి. శుశ్రూష అంటే సేవ. సేవ ఎలా చెయ్యాలి అని అంటే మనకి శాస్త్రం చెబుతుందండి. స్థాన శుశ్రూష, భావ శుశ్రూష అని. స్థాన శుశ్రూష అంటే అక్కడ ఉన్న చోట శుభ్రం చెయ్యడము, వంట చేసి పెట్టడము, ప్రేమతో ఆదరణతో కావలసినవన్నీ ఇవ్వడము, ఇది స్థాన శుశ్రూష. భావ శుశ్రూష ఏమిటి అంటే చెప్పకుండగానే ముందుగానే గ్రహించి వారి మనస్సులోకి ఒక సంకల్పం వచ్చింది వెంటనే గ్రహించి అది సేవ చెయ్యడం భావ శుశ్రూష అంటారు. అంటే భావాన్ని గుర్తించి చెయ్యడం అనేటటువంటిది. ఆ రీతిగా మనస్సులోని అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తూ దినదినము భక్తి ప్రేమ రెట్టింపు అవుతూ ఉన్నటువంటి ఆ రీతిగా సేవలు చేస్తూ ఉన్నదండి. అంటే రోజు రోజుకి విసుక్కోవడము, అబ్బా ఇంకా ఎన్నాళ్ళు అని అనుకోవటం లేదండి. రోజు రోజుకి రెట్టింపు అవుతుందండి ప్రేమ. దానితో సేవలు ఇంకా పరిపూర్ణంగా సమగ్రంగా చెయ్యగలుగుతూ ఉన్నది. అలా సేవలు చేస్తూ చేస్తూ ఏమిటిది అంటే అది ఒక తపస్సు. భర్త పట్ల భార్య ఈ రీతిగా ప్రవర్తిస్తే అది ఆమెకు తపస్సు. అదే కదండి పాతివ్రత్యము అని అంటే. ఈ రీతిగా తాము చేస్తున్నటువంటి సేవల కారణంగా తపః కారణంగా తేజస్సుతో ప్రకాశిస్తూ ఏం చేస్తుంది? కామము, క్రోధము, కపటము, లోభము మొదలైనటువంటి దుర్గుణాలకి దూరంగా ఉండి తన సౌందర్యాన్ని పోషించుకుంటూ చాతుర్యంతో, చనువుతో, ప్రేమతో పతినే దైవంగా భావించి మృదు మధురంగా భర్తతో మాట్లాడుతూ పతివ్రతయై ప్రకాశించింది అన్నారండి. ఇదండి పాతివ్రత్యం అంటే. ఎప్పుడో పూర్వకాలం వాళ్ళకి కానీ ఇప్పుడు ఎలా కుదురుతుందండి అని చాలా మంది అనుకుంటారండి. కుదరకపోవడం ఏమీ లేదండి. మనస్సెరిగి అది అర్థం చేసుకుని జీవితాన్ని సాగించడం. ఈ రీతిగా ఉన్నటువంటి ఆమె దైవయోగాన్ని సైతం తప్పింప సమర్థుడైనటువంటి కర్దమ ప్రజాపతి తన సేవలో ఎంతో కృషించిపోయి ఉన్నటువంటి ఆ దేవహూతిని చూసి దయతో, ప్రేమతో, ముద్దుగా ఇలా
అంటున్నాడండి. ఎవరు? కర్దముడు. ప్రేమతో ఏమంటున్నాడో దేవహూతితోటి అది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవాన్ ఆహ్వయతి కదా అండి, దేవతలను ఆహ్వానం చేసేటటువంటి దేవహూతి కాబట్టి మరి దేవహూతి ఎంత చక్కగా ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో మనసెరిగి సేవలు అందించింది. ఆ రీతిగా ఎంతో కాంతితో ప్రకాశించింది. ఏమిటిది అని అంటే అదే తపశ్శక్తి. అంతేకాదు అదే పాతివ్రత్య శక్తి. ఏ పాతివ్రత మహిమతో, ప్రభావంతో ఒక సుమతి, ఒక అనసూయ, ఒక అరుంధతి, ఎందరో ఉన్నారండి. మరి ఆ కోవకు చెందినటువంటి తల్లే కాబట్టి మరి ఈమె గర్భాన సాక్షాత్తు విష్ణు భగవానుడు రానున్నాడు కదా. ఎంతటి పవిత్రులైతే స్వామి వస్తాడండి, ఎంతటి అర్హత కావాలండి. చాలా మందికి మాకు కూడా వస్తే బాగుండండి, ఆ భగవంతుడు మాకు కూడా సంతానంగా వస్తే బాగుంటుందండి అని అనుకుంటారు. అనుకోవడం తప్పు కాదు, కానీ అనుకున్న దానికి అనుకూలంగా, అనువుగా ప్రవర్తించకపోవడం తప్పు కదూ. అంచేత ఇక్కడ ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు కర్దమముని. కర్దమముని దేవయాని చేస్తూ ఉన్నటువంటి సేవలకు చాలా ప్రసన్నమయ్యారండి, చాలా సంతోషించారండి. అంటే భర్తకు భార్య సేవ చెయ్యడం పెద్ద ఏముందండి, ఎవరికి తెలియదండి అని అనుకోవచ్చు సామాన్యులు. మనసెరిగి ప్రవర్తిస్తూ అనుకూలంగా ఉండడము అనేటటువంటిది ఏ స్త్రీ తన భర్త పట్ల ప్రవర్తిస్తుందో ఆమెను పతివ్రత అన్నారండి. ఆ పాతివ్రత్యంతో ప్రకాశిస్తూ ఉండేటువంటి వారు ఎందరో ఉన్నారు. వారిలో దేవహూతి కూడా ఒక ఆమె. అంటే పతియే దైవం, ఇక వేరే ఎవరూ లేరండి. ఏ దైవమైనా పతి తర్వాతే తప్ప పతి కాకుండా దైవం అనేది లేనే లేదు. ఆ రీతిగా పతినే సర్వస్వంగా దైవంగా భావించి మృదు మధురంగా మాట్లాడుతూ పతివ్రతగా ప్రకాశించింది అని అన్నారు. ఇక్కడ మైత్రేయ మహర్షి తెలియచేస్తున్నారు, దైవయోగాన్ని సహితం తప్పించే సమర్థుడు కర్దమముని. అదేమిటండి, అదెలా అని అంటే తపస్సు అనేటటువంటిది ఆ ధనము లేదా ఆ శక్తి ఉన్నప్పుడు దానితో ఏదైనా చెయ్యగలరు, ఏదైనా సాధించగలరు. అంతటి శక్తి సామర్థ్యం ఎలా వచ్చిందండి? ఇంత శక్తి సామర్థ్యము కేవలం తపస్సు. ఏమా తపస్సు? మళ్ళా తపస్సులో కూడా చాలా రకరకాలు ఉన్నాయి కదండి. సాత్వికమైనటువంటి తపస్సు. ఇంతటి సాత్వికమైనటువంటి తపస్సు విష్ణు భగవాను ప్రసన్నం చేసుకోవడానికి చేశారు. ప్రసన్నం అయ్యాడు స్వామి, వరాలు కూడా ఇచ్చాడు. ఏమో వరం కాదు, స్వామి ఆజ్ఞను పాటించడానికి వీలైనటువంటి వరం కోరుకున్నారు. అటువంటి దైవ యోగాన్ని సహితం తప్పించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కర్దమ ప్రజాపతి ఒక్కసారి ఆమె వైపు చూశారట, దేవహూతి వైపు. అరే, తన సేవలో ఎంత కృషించిపోయిందో కదా, తన గురించి ఆలోచనే లేకుండా ఇదండి. నేను సమయానికి తింటున్నానా లేదా, నేను నిద్రపోతున్నానా లేదా అని అనుకున్నప్పుడు అది సేవ కాదండి. వారికి ఏదో పెట్టాము, నన్ను ఇంకా తినమని చెప్పలేదు, నన్ను ఇంకా పడుకోమని చెప్పలేదు, ఏం మనిషి. ఇవి రకరకాల మనస్సు అండి. పాజిటివ్ గా తీసుకోవడం చాలా తక్కువ అండి. నెగిటివ్ గా తీసుకోవడానికి ఎంత ఉంటుందో అండి, దానికి ఎంత కెపాసిటీయో ఉంటుంది. అంచేత గురువు పట్ల తప్పు పడుతుంది, భర్త పట్ల తప్పు పడుతుంది, సరే దైవం పట్ల తప్పు పడుతుంది. అంచేత ఇలా తప్పు పట్టేటటువంటి వాళ్ళు పతివ్రతలు కాలేరు, భక్తులు కాలేరు, శిష్యులు కాలేరు. మరి ఏమవుతారంటే కేవలం భక్తులు మాత్రంగా మిగిలిపోతూ ఉంటారు. అంచేత తన గురించి పట్టించుకోకుండా కేవలం నా గురించి నాకే సేవ చేస్తూ ఉన్నటువంటి ఆ దేవహూతిని చూసేసరికి ఈయనకి దయ కలిగిందండి. కర్దమమునికి దయ కలిగి చాలా ముద్దుగా ప్రేమగా ఎలా అంటున్నారటండి,
మానిత ధర్మ మార్గ మహిమ స్ఫుట భూరి తపస్సమాధి విద్యా నిభృతాత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్షలబ్ధ శోభానఘ దివ్య భోగ బహుభద్ర వితానములస్మదీయ సేవా నిరతిన్ లభించున్ అనివారణ నిత్తును దివ్య దృష్టియున్. తపస్సులకు సేవ చేస్తే ఏమిటి అంటే తపస్సులకున్న శక్తిని మనం కోరుకుంటుగా ప్రసాదిస్తారండి. అదే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. దేవి ఒక మాననీయమైనటువంటి ధర్మ మార్గం వల్ల మాత్రమే మహిమ ప్రాప్తిస్తుంది. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలండి. అంటే ఒక గౌరవనీయమైనటువంటిది ధర్మ మార్గం. ధర్మ మార్గాన్ని ఎవడు చరిస్తాడు, నడుస్తాడు, తద్వారా ఏం కలుగుతుందండి? మహిమ సంప్రాప్తిస్తుంది. మరి ఆ మహిమ వల్ల గొప్ప తపస్సు సిద్ధిస్తుంది. మరి ఆ గొప్ప తపస్సు వల్ల ఏమిటండి లాభము? మంచి చక్కని ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఓకే, ఏకాగ్రత వల్ల ఏమిటండి లాభము అని అంటే ఎక్కడ దృష్టి పెడితే అక్కడ ఉన్నటువంటి సత్యం ఏమిటి, వాస్తవం ఏమిటి అనేది దర్శనీయం అవుతుంది. తద్వారా ఏకాగ్రత, శ్రద్ధ ఏకాగ్రత ద్వారా ఏమిటండి? ఆత్మజ్ఞానం కలుగుతుంది. మహానుభావుడు చెబుతున్నారండి, దేవహూతితో చెబుతున్నారు కద్దమ్మ ప్రజాపతి. వాటి వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్ల లాభం ఏమిటి? ఆత్మయోగం. జ్ఞానము వేరే, యోగం వేరే కదండి. ఇవాళ మనందరికీ కూడా జ్ఞానం ఉంది. ఉపనిషత్తు విన్నాము, భారతం వింటున్నాము, భగవద్గీత వింటున్నాము, ఇంకా భాగవతం వింటున్నాము. జ్ఞానం అయితే ఉంది. అయితే ఆత్మయోగం సిద్ధించాలి. కలిగినటువంటి ఈ ఆత్మ జ్ఞానం ఏం చేస్తుందంటే యోగం. అంటే ఏ రెండు విడిపోయి ఉన్నవి అని అనుకుంటున్నాము, విడిపోయి లేవు, కలిసే ఉన్నవి. కలిసి ఉన్న దాన్ని విడగొట్టడం ఎవ్వడి తరం కాదు. కానీ ఇక్కడ మాయా తరం అవుతుందండి. మాయ విడిపోయినట్టుగా, విడగొట్టినట్టుగా నీవు వేరే, భగవంతుడు వేరే అనేటటువంటి ఆ భేదాన్ని చూపిస్తూ ఉందే. అది పోవాలి అంటే ఆత్మజ్ఞానం స్థిరంగా కలగాలి. అంచేత సుస్థిరమైనటువంటి ఆత్మజ్ఞానం ఏం చేస్తుంది? ఆత్మయోగాన్ని ప్రసాదిస్తుంది అని మరలా తెలియచేస్తున్నారండి. ఆ ఆత్మయోగం కూడా ఏం చేస్తుంది? విష్ణు భగవానుని యొక్క కటాక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇక ఆత్మయోగం అన్నప్పుడు విష్ణువు వేరే, నేను వేరే అని కాదు కదండి. ఉన్నదంతా సర్వత్ర విష్ణుమయం జగత్ అని అన్నప్పుడు అంతటా ఉన్నది విష్ణువైతే ఇక్కడ కూడా ఉన్నది విష్ణువే. మరి నేనేమయ్యాను? నేను వేరుగా లేను, విష్ణువుగా, విష్ణువులో విష్ణువై ఉన్నాను అనే జ్ఞానం కలుగుతుంది. అంచేత ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే అంతటి విష్ణు భగవానుడి కటాక్షాన్ని ప్రసాదిస్తుంది ఆత్మయోగము. ఆ కటాక్షం కారణంగా అవ్యయమైనటువంటి, దివ్యమైనటువంటి దివ్య భోగాలు, అనంత సుఖాలు సమకూరుతాయి. అంటే సుఖం కోసం కూడా ఎంత తపస్సు చెయ్యాలి, సుఖం కోసం కూడా ఆత్మజ్ఞానం కావాలి, సుఖం కోసం కూడా ఆత్మయోగం కావాలి. ఈ సుఖం కోసమే విష్ణు భగవానుడి యొక్క కటాక్షం కావాలి. ఆ కటాక్షమే అవ్యయం. మన సుఖాలు, మన భోగాలు, మనం ప్రపంచంలో చూసేటటువంటివన్నీ వ్యయం. వయసులో ఉన్నప్పటి నుంచి భోగాలు అనుభవిస్తున్నాడు అనుకోండి, తర్వాత ఏమవుతున్నాయండి? ఇంద్రియాలన్నీ పటుత్వం కోల్పోతున్నవి. ఏమిటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? వ్యయం. వాడుతూ ఉంటే, ఉపయోగిస్తూ ఉంటే ప్రతి వస్తువు ఎలా అరిగిపోతుందో మన ఇంద్రియాలు కూడా అలానే అరిగిపోతూ ఉన్నాయి. అంతే ఇవన్నీ వ్యయమైనటువంటి సుఖాలు. కానీ కర్దమ ముని వలె ఏ రీతిగా తపస్సు చేసుకుని వీటన్నిటిని సాధిస్తారో అటువంటి వాటి వల్ల దివ్యమైన భోగాలు, అంతేకాదు అనంతమైన సుఖాలు. అనంతుడు ఎవరో తెలిస్తే అదే కదండి అనంతమైన సుఖము. నిజమైనటువంటి భోగస్వరూపుణ్ణి భోగించింది కాబట్టి గోదాదేవి ఆవేళ భోగి దినము అయ్యిందండి. అంచేత దివ్య భోగము ఏమిటి? ప్రతి జీవుడికి తన నాథుడు దేవుడే, భగవంతుడే అని గుర్తించడం. అంచేత దివ్య భోగము, అనంత సుఖాలు కూడా సమకూరుతాయి. ఈ విధంగా
నాకు సమకూడినటువంటి సమస్త సంపదలు నిరంతరం నన్ను సేవిస్తూ ఉన్నటువంటి నీకు కూడా సంప్రాప్తిస్తాయి అని చెబుతూ ఉన్నారండి. ఇప్పుడు డాక్టర్ గారిని పెళ్లి చేసుకుంది అనుకోండి ఒక అమ్మాయి, ఆమె ఏం చదువుకోలేదు, ఈవెన్ 10th కూడా చదవలేదు. అప్పుడు డాక్టర్ గారిని పెళ్లి చేసుకుంటే ఆమెను ఏమంటారంటే డాక్టర్ గారు భార్య డాక్టర్ అని అంటారు. అదే ఒక సేఠ్ గారిని పెళ్లి చేసుకుంది అనుకోండి సేఠాని అంటారండి, సేఠ్ గారి భార్య కాబట్టి. అలాగే ఒక జమీందారిని చేసుకుంటే జమీందారిని అంటారండి కదా. అలానే ఇక్కడ కర్దమముని అంటున్నారు, నీవు నన్ను వివాహం చేసుకుని నాకు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమతో సేవలు చేస్తూ ఉన్నావు. అటువంటి నీకు నాకు సమకూడిన సమస్త సంపదలు నిరంతరం నన్నే సేవిస్తూ ఉన్నటువంటి నీకు కూడా సంప్రాప్తిస్తాయి అన్నారు. అందుచేతనండి గురువులను సేవించడము, పెద్దలను సేవించడము, మహాత్ములను సేవించడము, ఇది దేనికోసము? ఆ సేవ వల్ల వారి అనుగ్రహం మన మీద కలుగుతుందండి. ఆ అనుగ్రహం ఏం చేస్తుందండి? ఇదిగో వీరు చెప్పినటువంటి అనంత సుఖాన్ని ప్రసాదిస్తుందండి. ఏ వస్తువు వల్ల, వ్యక్తి వల్ల వచ్చేటటువంటి సుఖము, భోగము, ఆనందము అవన్నీ తాత్కాలికాలు. ఏ నిమిత్తం లేకుండా నిర్నిమిత్తంగా సంప్రాప్తించేదేదో అది మాత్రమే దివ్య భోగము, అది మాత్రమే అనంత సుఖము. అటువంటి ఆ అనంత సుఖాన్ని, ఆ సమస్త సంపదల్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను, నీకు కూడా సంప్రాప్తిస్తాయి దేవహూతి అని అంటూ నీకు నేను తిరుగులేనటువంటి దివ్య దృష్టిని కూడా ప్రసాదిస్తున్నాను అన్నారండి. అదండి ఆయన అన్నేళ్ళు చక్కగా తపస్సు చేశారు. తపస్సు చేసినటువంటి అతన్ని ఈమె సేవిస్తూ ఉంది. అంతే, ఈ సేవ వల్ల అతడి ప్రేమకు పాత్రురాలయ్యింది, అతడి అనుగ్రహాన్ని పొందగలిగింది. అతడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసినటువంటి తీయగా పొందినటువంటి లాభాలు, ఫలితాలు ఏవైతే ఉన్నావో అవి ఈమెకు కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. దివ్య దృష్టిని కూడా నీకు ఇస్తాను అని చెబుతూ ఉన్నారని. నెలతా తద్దివ్య దృష్టి నన్నియును నీకు గానవచ్చు విలోకింపు, కమల పత్ర నయరుబ్బమముడి మాత్రన నాశముందు నితరమగు తుచ్చ భోగంబులేమి చెప్పా. హే తరుణి, ఆ దివ్య దృష్టి వల్ల అన్నింటినీ నీవు చూడవచ్చు. దివ్య దృష్టి ఉంటే ఏముందండి? ఏది కావాలంటే అది చూడవచ్చునండి, ఏది అనుకుంటే అది దర్శించవచ్చునండి. అంచేత చూడు, ఇక నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. ఇవన్నీ భగవద్దత్త. అదండి ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి దివ్య దృష్టి కానీ, సుఖభోగాలు కానీ ఇవన్నీ భగవంతుని చేత ఇవ్వబడినటువంటి, ఇది భగవద్దత్తం. కానీ ఇతర తుచ్చ భోగాల విషయం ఏముంది, వేరే చెప్పడం ఏముంది? అవన్నీ విష్ణు భగవానుడు ఒక్కసారి కనుబొమలు ఇలా చిట్లిస్తే చాలటండి, అన్నీ నశించిపోతాయి. అంచేత అవి తుచ్చము. ఇది అనుగ్రహం వల్ల వచ్చింది కదండి, అనుగ్రహం వల్ల వచ్చింది శాశ్వతం, సత్యం. కానీ ఇక్కడ ప్రాపంచిక భోగాలు ఏవైతే తుచ్చ భోగాలు ఉన్నావో అవి అన్ని భగవంతుడు కనుబొమలు ముడిస్తే చాలటండి, చిట్లిస్తే చాలటండి, అన్నీ తక్షణమే నశిస్తాయి. అనుపమ రాజ్య దర్పాంధ చేతస్కులై పాపవర్తనులైన పార్థివులకు ధృతి పొందగాని ఈ దివ్య భోగంబులు నీరు పాతివ్రత్య నిష్ఠ చేసి సంప్రాప్తములు నయ్యే సమత భోగింపుము కార్యసిద్ధియునగుగాక. నీకు అరుటయున్ అతివయున్ అనుపమ యోగ మాయా విచక్షణ విభుండైన కర్దమునిం కరుంగుని విగతాధియును అపాంగ కలిత లజ్జా నతాస్య పంకజయునగుచు వినయ సౌహార్దముల చేసి విఫలంబులైన పలుకులపతికి ఇట్లనియ ప్రీతి. సాటి లేనటువంటి రాజ్య వైభవాలతో గర్వాంతులైనటువంటి రాజులు కళ్ళు కానక పాప మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వారికి అందవు ఈ దివ్య భోగాలు. చూడండి,
గర్వము ఉన్నవాడికి దక్కదు. రాజ్య వైభవాల్లో అహంకరించేటటువంటి వాడికి దక్కదు. ఎందుకని? వాళ్ళకి మదం వస్తుంది. ఆ మదంలో కన్ను మిన్ను కానకుండగా పాపమే చేస్తూ ఉంటారు. అటువంటి వారికి దక్కవు. కానీ నీకు ఈ దివ్య భోగాలు నీ పాతివ్రత్య మహిమ వల్ల మాత్రమే నీకు లభించాయి. అటువంటి ఈ సుఖాలను నీవు సమబుద్ధితో అనుభవించు. ఇదొకటి మనం అండర్లైన్ చేసుకోవాలండి. ఈ ప్రసాదింపబడేటటువంటి సుఖ భోగాలు ఎలా అనుభవించాలి? సమబుద్ధితో. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఏది యోగము చెప్పారే? సేవ వల్ల అంతఃకరణ శుద్ధి అవుతుంది, పెద్దల యొక్క అనుగ్రహానికి అర్హమవుతుంది. తద్వారా ఆ అనుగ్రహము ప్రేమ వల్ల మనకి ఆత్మజ్ఞానము కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్ల ఆత్మ యోగం కలుగుతుంది. ఆత్మ యోగం వల్ల భగవద్ అనుగ్రహం కలుగుతుంది. భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే సంప్రాప్తించబడతాయి ఇదిగో దివ్యమైన భోగము, సత్యమైనటువంటి అనంతమైనటువంటి సుఖం. అయితే దీన్ని ఎలా అనుభవించాలండి? సమంగా. అంచేత ఆ స్థితిలో ఉండి కర్మలు చేస్తూ ఉండు. యోగస్థః కురు కర్మాణి. అంతేకాదు ప్రతి కర్మకి నువ్వు అంటించేసుకోవద్దు. సంగం త్యక్త్వా. నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని పెట్టుకోవద్దు. ఆ ఫలం నాకే రావాలి అనేటటువంటి ఆకాంక్ష కూడా పెట్టుకోవద్దు. మరి ఏం చెయ్యాలండి? సిద్ధించిన దాని యందు, సిద్ధించని దాని యందు, సిద్ధించవచ్చు సిద్ధించకపోవచ్చు, రెండింటి యందు సమంగా ఉండగలగడమే. సిద్ధ సిద్ధో సమోభూత్వ. ఈ రెండింటి యందు సమంగా ఉండడం ఏదైతే ఉందో అదే యోగము అని చెప్పబడుతుందని కదా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ కర్దమముని కూడా చెబుతూ ఉన్నారు. అంచేత ఈ సుఖాలను నీవు సమబుద్ధితో అనుభవించు, నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని కర్దముడు మాట్లాడగా చెప్పగా, అప్పుడు దేవహూతి తన కడకన్నులలో సిగ్గు చిందులు వేసిందటండి. ఇక అంతవరకు ఉన్నటువంటి మనోవ్యథ మాయమైపోయిందట. తల వంచుకుని వినయంతో, చనువుతో, పారవస్యంతో ఒక్కసారి యోగ మాయా విశారదుడు అయినటువంటి తన భర్త వంక చూస్తూ ముద్దు ముద్దుగా ఇలా అన్నది అని చెబుతూ ఉన్నారట మైత్రేయ మహర్షి. అంటే కర్దమముని తపశ్శక్తితో యోగమాయా విశారదుడు కూడా, అంటే తన తపశక్తితో ఏ యోగమాయనన్నా రచించగలడనమాట అండి. అది అక్కడ చెప్పేటటువంటిది. అంతటి సమర్థుడైనటువంటి కర్దమమునితో దేవహూతి మాట్లాడుతూ ఉందండి. అనఘా అమోఘ యోగమాయా విపుండవు సమర్థుండవు అయిన నీయందు నీ అనుపమ దివ్య భోగంబులు కలుగుట నిక్కంబని ఎరుంగుదు. భవత్సంగతి నన్నియు నాకు కలుగు అయినను దేవా నీవానతిచ్చిన సంతాన పర్యంతంబైన శరీర సంగమ సమయంబు చిత్తంబునందలంచి భవదంగ సంగమంబు కృపసేసి మన్యంపుము. భవదీయ సంయోగ వాంఛాపరతం కృషీభూతంబైన ఈ దేహం వేవిధంబున మజ్జన భోజన పాన సుఖంబులం పరితుష్టిం బంధుం అట్టి మనోరథంబు దీర్ప అతి రహస్య ప్రకాశంబగు కామశాస్త్ర ప్రకారంబు ఉపశిక్షించి అందులకు ఉచితంబులైన వివిధ అంబరాభరణ మాల్యానులేపన మందిర ఆరామ ప్రముఖ నిఖిల వస్తు విస్తారంబుగా వించి నన్ను కరుణింపుము అనిన అమ్మహాత్ముండు నిజ యోగ మాయా బలంబునం తక్షణం బా. దేవహూతిని కోరుకోమన్నారు. దేవహూతి తన భర్తతో ఇలా అభినందిస్తూ ప్రశంసిస్తూ మాట్లాడుతుందండి, కోరుకుంటుంది. హే పుణ్యాత్మ, అనగా నీవు
అమోఘమైనటువంటి యోగమాయకు అధిపతివి, అత్యంత సమర్థుడివి అని నాకు కూడా తెలిసింది. అటువంటి నీ యందు సాటిలేని దివ్య భోగాలు ఉన్నాయి అని కూడా తెలుసు. నీ సాంగత్యం వల్ల అవన్నీ నాకు లభిస్తాయి. అయినప్పటికీ నీవు ఒక నియమం చెప్పావు కదా, సంతానం కలిగే వరకు మాత్రమే శరీర సంగమం కలిగి ఉంటాను అని ఒక నియమాన్ని వివాహానికి పూర్వమే సెలవిచ్చావు. అంచేత ఆ మాట మనస్సులో పెట్టుకుని నీ సాంగత్యాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. అటువంటి నీ సాంగత్యాన్ని నాకు దయతో అనుగ్రహించాల్సింది. నన్ను మన్నించు. నీ సంయోగాన్ని అభిలషిస్తూ కృషించిపోయినటువంటి ఈ శరీరం స్నాన పాన భోజనాదుల వల్ల ఎలా తృప్తి పడుతుంది? అటువంటి నా కోరికలు తీర్చడానికి రతి రహస్యాలను ప్రకాశితం చేసే కామశాస్త్రాన్ని కూడా నాకు నేర్పాల్సింది. అందుకు తగిన నానా విధాలైనటువంటి వస్త్రాలు, అలంకారాలు, పూదండలు, మైపూతలు, శయన మందిరాలు, ఉద్యానవనాలు మొదలైనటువంటి సమస్త వస్తువులను సమకూర్చి నన్ను కనికరించాల్సింది అని దేవహూతి చెబితే విన్నటువంటి మహాత్ముడైన కర్దముడు తన యోగ మాయాబలంతో ఆ క్షణంలోనే ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు. ఇదండి తపశ్శక్తి అంటే. అంటే తపస్సుతో ఏదైనా సాధించవచ్చు. అయితే ఈయన ముందే చెప్పారు కదండి, క్షణికమైనటువంటివి కాదు, అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోవడం, మరలా అవసరం తీరిపోయింది మరలా దాన్ని అదృశ్యం చేయడం. ఈ రెండు శక్తులు కూడా ఉన్నటువంటి వాళ్లే తపస్సంపన్నులండి. అంచేత తన తపశ్శక్తితో ఆ క్షణంలోనే ఒక దివ్యమైనటువంటి విమానాన్ని సృష్టించారు కర్దమముని. ఇక ఆ దివ్య విమానం ఎలా ఉంది వర్ణన చేస్తూ ఉన్నారు. దివ్యమణి స్తంభ దీప్తి చెన్నొందుచు మరకత స్థలముల మహిమదనర వరభద్ర పూజ్య కవాట శోభితములై విద్రుమ దేహళీ వీధులమర కొమరొప్ప నవశాత కుంభ కుంభములపై హరినీల శకల విస్ఫురణ మెరయ తగ పద్మరాగంబు మొగడల జలుగందు వైడూర్యవలములు వన్నె చూప తరళతర ధూత కేతు పతాకలులయ మంజు సింజత్ సమంచిత మధుప కలిత సురుచిరాలంబమాన ప్రసూన రాజి మాలికల నొప్పు వివిధ గృహాళిత నరీ. ఆ విమానంలోనే చాలా పెద్ద విమానం అనమాట అండి. మనం ఎప్పుడైనా షిప్ యార్డ్కి వెళ్ళినప్పుడు వైజాగ్ అలాంటి చోటకి వెళ్ళి చూడు, పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి చూడండి, మొత్తం అన్ని దానిలోనే ఉంటాయి. అలా ఉందన్నమాట అండి వీరి విమానం. వీరి విమానంలో అందమైనటువంటి మందిరాలు చాలా కనువిందు చేస్తూ ఉన్నాయట. ఆ మందిరాలన్నీ ఎలా ఉన్నవి? మణిమయ స్తంభాలతో. వీళ్ళెవరు వచ్చి వర్కర్స్ పని చేయాల్సిన అవసరం లేదండి, ఏవో కొని తీసుకురావాల్సిన అవసరం లేదండి. నిర్మాణానికన్నా కొంత సమయం పడుతుంది, కొని తేవడానికి సమయం పడుతుంది, మరలా వాటిని అన్ని అమర్చడానికి సమయం పడుతుంది. కానీ ఇక్కడ తపశ్శక్తి కదండి, దేనికి సమయం లేదండి, అవసరం లేదండి. ఆ మందిరాలన్నీ మణిమయ స్తంభాలతో ఉన్నవి, గరుడ పచ్చలు పరచిన నడవలతో, అంటే ఫుట్ మ్యాట్ అంటారు కదండి, అవన్నమాట. వజ్రాల తలుపులు గల గోడలతో, పగడాల గడపలతో. మనం గడపకు పసుపు పూస్తాం, కానీ అక్కడ గడపలకు అన్ని పగడాలే ఉన్నాయన్నమాట. ఇంద్రనీల మణిఖండాలతో నిండి తలతలా మెరిసే బంగారు కలశాలతో, అంచులలో పద్మరాగాల మొగ్గలు చెక్కిన చక్కని వైడూర్యపు చూరులతో, గాలికి రెపరెపలాడుతున్న జెండా గుడ్డలతో, మధురంగా చంకారం చేసే తుమ్మెదలతో కూడి వేలాడుతూ ఉన్నటువంటి పూల దండల తోరణాలతో అత్యంత మనోహరంగా అలరారుతూ ఉన్నవి. ఇవి విమానంలో ఉన్నటువంటి మందిరములు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్నేహితుడు కుచేరుడు, కుచేరుని భార్య శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదించినటువంటి దానిలో ఆమె చాలా హడావిడిగా అన్ని సర్దుకుంటుంది, అందరికీ దానం చేస్తూ అతనితో చెబుతుంది. ఆయన ఏమీ పట్టించుకోవటం లేదండి. ఆ మహానుభావుడు చెప్పాడు, చూడు, బయట ఒక
అతను ఎవరు, కనికట్టు చేసేటటువంటి ఒక మాంత్రికుడు వచ్చాడు. ఆయన చాలా విలాసం చూపిస్తూ ఉన్నాడు. అది ఎంతో ఇది అంతే అని ఆయన అంటే, ఆవిడేమంటుందండి, కాదు కాదు అది తాత్కాలికము, ఇది శాశ్వతము అంటుంది. కానీ ఈయనేమంటారు కుచేలుడు, అరే తాత్కాలికము శాశ్వతము అని అనుకున్నావు, అది ఎంతో ఇది అంతే, ఇది ఎంతో అది అంతే. అదండి అతనికి ఉన్నటువంటి భక్తి యొక్క శక్తి. ఆ రీతిగా అంటే సంపద ఉన్నప్పుడు కూడా సంతోషించకుండా, దారిద్ర్యంలో ఉన్నప్పుడు కూడా బాధపడకుండా ఉండగలగడం ఉన్నదే ఆ సమస్థితి. అదనమాట అండి ఆ మహానుభావుడు. అంచేత ఇక్కడ సృష్టింపబడినటువంటివన్నీ ఎంత చిత్ర విచిత్రంగా ఉన్నవి. ఏమిటిది అని అంటే కేవలం తపశక్తి. మరియును దుకూల చీనాంబర కౌశేయాది వివిధ పట పరివృతం మందిర సుభగాకారంపై అరుదార విచిత్ర పట్టికాలంకృతమై. అంతేకాదు వాటిల్లో ఉన్నటువంటి గదుల్లో జిలుగు దువ్వలుగులు అన్నారండి, అంటే దుశ్శాలువలు. అలాగే చీనాంబరాలు. చీనాంబరాలు అంటే చీనీ దేశంలో తయారైనటువంటివి కాబట్టి చీనాంబరాలండి. బహుశా ఇప్పుడు మనం అనుకునేటటువంటి చైనా అనుకోవాలా? చైనాలో చీరలు తయారవడం అనేది మనకు కూడా తెలీదు. మరి దాన్ని వేరే ఏ దేశంగా ఆనాడు అన్నారో, మరి ఇవాళ ఏం పేరు మారిపోయిందో తెలియదు. చీనాంబరాలు, అంబరం అంటే వస్త్రం కదా, చీనా దేశంలో తయారు అయినటువంటివి చీనాంబరాలు. అలానే పట్టు చీరలు, దువ్వలువలు అంటే చాలా సుకుమారంగా, చాలా తేలిగ్గా, అసలు అది పట్టుకుంటే కూడా చాలా సున్నితంగా, జస్ట్ లైక్ వెల్వెట్ అని అనుకోవచ్చేమోనండి మనము. ఆ రకమైనటువంటి అన్ని రకాల, చూడండి ఇదంతా తపస్సు అనే పెట్టుబడితో ఇవన్నీ చూపిస్తూ ఉన్నారండి ఆయన. పట్టు చీరలు మొదలైనటువంటి పలు రకాలైనటువంటి వస్త్రాలు ఇవన్నీ శోభిల్లుతూ ఉన్నారండి. అపురూపమైనటువంటి రంగురంగుల పట్టె మంచాలు, అంటే కార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచాలు కూడా అమర్పబడి ఉన్నవి. ఇదేదో బాగుందని మీకు అనిపిస్తుందా? ఇదంతా కేవలం తపశక్తితో ఆయన దర్శింపచేస్తూ ఉన్నారు. కద్దమముని దేవహూతి యందు ప్రేమ కలిగి ప్రసన్నుడై ఇవన్నీ ప్రసాదించారనమాట. ఆమె కోరింది ఈయన అన్ని చూపిస్తూ ఉన్నారు. లలితోద్యానవనాంత సంచరణ లీలాలోల హంసాడి కోకిల పారావత చక్రవాక శుక కేగి వ్యూహ మంచత్ సముత్కలికం కృత్రిమ పక్షులన్ నిజ విహంగ శ్రేణియంచుం కుతూహలియై పొల్కుచునాడుచుండు ప్రతి శాఖారోహణ వ్యాప్తులన్. అక్కడ ఉన్నటువంటి ఆ విమానంలోనే అందమైనటువంటి ఉద్యానవనాలు. ఆమె ఏం కోరుకుందండి? ఉద్యానవనాలు, మందిరాలు, భవనాలు, వస్త్రాలు, ఆభరణాలు మొత్తం అంతా ఇవన్నీ కలిపి ఒకే దానిలో అమర్చారనమాట. ఆ విమానం ఎగరగలదు, తిరగగలదు, నడవగలదు, అన్నీ చేయగలదు అనమాట. అంచేత దానిలోనే అందమైన ఉద్యానవనాలలో విలాసంగా విహరిస్తూ ఉన్నవట రాజహంసలు. అంతేనా, కోయిలలు, పావురాలు, చక్రవాకాలు, చిలుకలు, నెమళ్ళు మొదలైనటువంటి పక్షులు. ఇవన్నీ సహజంగా ఉన్నటువంటి ఈ పక్షులన్నీ ఏం చేస్తూ ఉన్నాయట, ఆయా మందిరాల గోడల మీద చెక్కబడినటువంటి కృత్రిమ పక్షులను, అంటే పెయింట్స్, వాటిని చూసి తమ జాతికి చెందినటువంటి నిజమైన పక్షులే అని భావించి దగ్గరికి వెళ్ళి ఎంతో ఉత్కంఠతతో వాటిని పలకరిస్తూ నిజమైన పక్షులే అని భ్రమపడుతూ కేరింతలు కొడుతూ ఉన్నాయటండి ఆ పక్షులు. అంటే అంత సహజమైనటువంటి సౌందర్యంతో ఆ మందిరాల గోడల మీద ఉన్నటువంటి చిత్రలేఖనాలు అంత చక్కగా ఉన్నాయన్నమాట. మొన్ననే ఇప్పుడు మనకి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉంది కదండి. అక్కడ గోడల మీద వేసేటటువంటి పెయింట్స్ పంపించారండి, 3D పిక్చర్ అండి. అక్కడ రాధాకృష్ణులు ఉన్నారు. రాధాదేవి కృష్ణుని ఇలా చూస్తుంది, మళ్ళీ ఇలా తల వంచుకుంటుంది, ఇలా చూస్తుంది, ఇలా తల వంచుకుంటుంది. అంటే ఆ కళ్ళల్లో ఆ 3D పెట్టాడు అనమాట అండి. అలాగే సీతారాములు ఒకరినొకరు చూసుకోవడం, అది ఎంత గొప్పతనం అండి. ఇవాళ మనందరం ఉండగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావడం అది మనందరూ అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే టెక్నాలజీ
ఇంత ఇంత పెరిగి పెరిగి మనకి పూర్వము ఎప్పుడో ఈ కర్దముడు అంటే కృతయుగంలో జరిగినటువంటిదండి. ఆనాటి కృతయుగపు వైభవాన్ని నెమ్మదిగా ఇటు ఇవాళ యంత్రపరంగా వెళ్ళినప్పటికీ కూడా ఆ స్థితికి వెళుతూ ఉన్నాము అంటే తిరిగి మరలా మన పురాతనానికి మన సనాతనానికి వెళుతున్నామని చెప్పాలండి. సో ఇవాళ ఇది ఎంత న్యాచురల్ గా ఉందని పక్షులు అనుకుంటున్నావో అక్కడ అంత అందంగా 3Dతో మనకి చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఆ నిజమైనటువంటి పక్షులు, ఆ సరోవరాల్లో ఉన్నటువంటి పక్షులు అక్కడ గోడల మీద చెక్కబడినటువంటి ఆ బొమ్మలను చూసి నిజమైనటువంటి పక్షులు అని అనుకుంటూ కేరింతలు కొడుతూ ఉన్నాయటండి. వెండియు అంతేకాదు ఘన సౌధాంతర శయ్యాసన కేలీకేహం కృతక జగతీధర శోభన చంద్రకాంత చారు భవన ఫల భరితావనీజవంతములగుచున్. ఆ విమానం మెత్తని శయ్యలతో అంటే బెడ్స్, మేలైన గద్దెలతో అంటే అరుగులు, కేళీ గృహాలతో, క్రీడా పర్వతాలతో, పాలరాతి భవనాలతో అంటే అప్పుడు కూడా పాలరాయి ఉందన్నమాట అండి, పండ్ల చెట్లతో నిండినటువంటి వనాలతో కూడి ఉన్నది. వాళ్ళ పాలరాయి అయినా లేకపోతే ఇది నల్లరాయి గ్రానైట్ అన్నప్పటికీ కూడా ఆనాడు కూడా ఉన్నవి కొండలే, ఈనాడు కూడా ఆ కొండల్ని మనము వాడుకుంటూ ఉన్నాము. అంచేత ఆ రీతిగా పాలరాతి భవనాలతో పండ్ల చెట్లతో నిండి ఉన్నటువంటి వనాలతో కూడి ఉన్నది ఆ విమానంలో ఉన్నటువంటి సౌందర్యము. సకలత్తు శోభితంబులు సకల శుభావహము సకల సంపత్కరము సకలోపభోగయోగ్యము సకలేప్సిత కామదంబు సదలం కృతం. ఇదంతా ఏమిటండి? తపస్సుతో. ఆ విమానం సమస్త ఋతు శోభలతో వెలుగొందుతూ ఉంటుందటండి, సకల శుభాలతో సర్వ సంపదలతో పెంపొందుతూ అన్ని సుఖాలను అనుభవించడానికి యోగ్యమై అన్ని కోరికలను అందించగలిగినదై అందమైన అలంకారాలతో ఒప్పుతూ ఉన్నది అని ఇంకా తెలియచేస్తూ ఉన్నారండి. ఇక ఆ విమానపు వర్ణనే ఇలా ఉంది అంటే దాన్ని తన భర్త యొక్క తపశ్శక్తి ఎలాంటిది అని దర్శిస్తూ దేవహూతి ఆనందంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఇక ఆపై మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద నీలమేఘ సుందర నారాయణ కేశవ నీలమేఘ సుందర నారాయణ కేశవ వనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద భక్త హృదయ మందార భావకోటి సుందర భక్త హృదయ మందార భావకోటి సుందర భక్త హృదయ మందార భావకోటి సుందర నంద నంద గోపంద నారాయణ కేశవ నంద నంద గోపంద నారాయణ కేశవ నారాయణ కేశవ నారాయణ కేశవ నారాయణ కేశవ నారాయణ
केशव नारायण केशव नारायण केशव वनमाली राधारमण गिरिधारी वनमाली राधारमण गिरिधारी नीलमेघ सुंदर नारायण केशव नीलमेघ सुंदर नारायण केशव वनमाली राधारमण गिरिधारी वनमाली राधारमण गिरिधारी भक्तहृदय मंदारा भावकोटि सुंदरा भक्तहृदय मंदारा भावकोटि सुंदरा नंद नंद गोविंद नारायण केशव नंद नंद गोविंद नारायण केशव 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 वनमाली राधारमण गिरिधारी गोविंद ओम मंगलम यादवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम वेद वेदांत वेद्याय मेघश्यामलमुक्तये मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मंगलानि सन्तु हरिः ओम।